నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ చికెన్ గ్రేవీ కర్రీ అన్నమాట. సో తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఇంట్లో చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే ట్రై చేస్తారు. సో మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ కర్రీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. సో చికెన్ ఎప్పుడు కూడా కడిగేటప్పుడు అందులో సాల్ట్ వేసేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి ఆ తర్వాత అయితే శుభ్రంగా కడుక్కోండి. సో అందులో కొంచెం బ్లడ్ అనేది ఉంటుంది కదా, సో అదంతా క్లీన్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 5 కాజు అయితే తీసుకున్నాను, ఇంకా 2 ఆక్రూట్ అయితే తీసుకున్నాను. ఆక్రూట్ లేకపోయినా పర్లేదు, సో ఈ కాజుతోనే చేయొచ్చు. నెక్స్ట్ అయితే నేను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకున్నాను. ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలి. సో ఈ విధంగా అయిన తర్వాత అయితే తీసేసుకొని ఇంకా మనం పక్కన పెట్టేసుకుందాము. సో ఆ తర్వాత అయితే నేను 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. సో పచ్చిమిర్చి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, నేను చూపించిన ఆక్రూట్ అండ్ కాజు, తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా, సో ఆ బ్రౌన్ ఆనియన్స్ కూడా ఇందులో వేసేసి మనమైతే పేస్ట్ అయితే చేసేసి పక్కన పెట్టేసుకుందాము. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ మాప్తో ఒక 3 మాపులు అయితే నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. సో ఆ తర్వాత హోల్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. సో అన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసేసుకోండి. ఆ తర్వాత ఇవి వేగిన తర్వాత నేను కొంచెం సాజీరా అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులో. ఈ సాజీరా వేగిన తర్వాత మనము ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే కట్ చేసేసుకొని ఈ విధంగా అయితే వేసేసుకుందాము. ఈ ఆనియను బాగా వేగిన తర్వాత ఇంకా మనము చికెన్ అనేది యాడ్ చేసేసుకోవడమే. ఆనియన్ వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం ఇక్కడ చికెన్ వేసేసుకుందాము. అంతా కూడా వేసేసుకొని ఇంకా చక్కగా ఒకసారి కలిపేసుకుందాము. సో ఇలా కలిపేసుకొని క్యాప్ పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే చికెన్ని మగ్గనిద్దాము. అందులో నుంచి వాటర్ మొత్తం ఊరుతాయి కదా. సో ఇప్పుడు నేను క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో వాటర్ అంతా పైకి వచ్చాయి కదా, ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. ఇలా వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా ఫ్రెష్దే వేసుకుంటే ఇంకా చికెన్కి చాలా బాగా ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట. సో అందుకే ఫ్రెష్దే వేసుకోవాలి. ఇంకా ఒకసారి కలిపేసుకుందాము నీట్గా. కలిపేసుకొని ఒక 1 మినిట్ అయితే మళ్ళీ క్యాప్ పెట్టేసి ఇంకా కొంచెం సేపు అయితే చికెన్ని మగ్గనిద్దాము. ఆ తర్వాత అయితే నేను క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో చికెన్ మొత్తం అందులో నుంచి కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మనము వేయించుకోవాలి. ఇలా వేయిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు యాడ్ చేసేసుకోవాలి. సో కారం పొడి వచ్చేసరికంటే ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకోండి. స్పైసీగా తినే వాళ్ళైతే. కొంచెం స్పైసీ తక్కువ కావాలి అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మనము ఆల్రెడీ మిక్సీలో వేసుకున్న పేస్ట్లో పచ్చిమిర్చి అయితే యాడ్ చేసాం కదా, అందుకే చెప్తున్నాను. సో నెక్స్ట్ అయితే మొత్తంగా మనం ఒకసారి నీట్గా కలిపేసుకుందాము. ఒకసారి కలిపేసుకొని మనమైతే మిక్సీకి వేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసేసుకుందాము. కలిపేసుకొని ఇంకా క్యాప్ పెట్టేసుకొని ఒక 1 మినిట్ అయితే చికెన్ని మగ్గనిద్దాము. ఆ తర్వాత నేను క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ముక్కలకి మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా చాలా బాగా పట్టేశాయి. ఇప్పుడైతే నేను మసాలాకు పట్టిన నీళ్ళన్నీ అలానే ఉండిపోయాయి. సో అవి నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను. నాకైతే ఒక 1 బౌల్ వాటర్ అయితే పట్టాయి గ్రేవీ కోసము. సో అవి ఇక్కడ నేను వేసేసుకొని ఇంకా నీట్గా ఒకసారి కలిపేసుకొని క్యాప్ అయితే పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మగ్గనిద్దాము. ఆ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా. ఇంకా ఇప్పుడే నేను కొంచెం జీరా పౌడర్ అనేది యాడ్ చేసి మనము కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇంతేనండి, మన స్పైసీ గ్రేవీ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో మీకు ఇంకా ఎలాంటి వంటకాలు కావాలన్నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ అండి, బాయ్.